గుడ్ మార్నింగ్ నేను చెప్తున్నాడు ఇక్కడ. నాకు ఇవాళ మదర్స్ డే కాబట్టి ఈయన టీ పెట్టి తెచ్చుకొని ఇచ్చారు. ఈ పర్సనాలిటీ కొంచెం కిచెన్లో చూడడం చాలా కష్టము. ఇక్కడ స్తుతి గిఫ్ట్ తీసుకుని వచ్చిందన్నమాట, నాకు ఇస్తుంది. తను ఎప్పుడో దాచిపెట్టింది, మార్నింగ్ మనకి తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత మేము చర్చికి బయలుదేరుతున్నాము. నేను ఈ శారీ కట్టుకున్నాను, ఇంగ్లీష్ చర్చ్ కదా, సో ప్లెయిన్ శారీస్ ఇట్లాంటి సిఫాన్ శారీస్ కట్టుకుంటాను చర్చ్కి వెళ్ళినప్పుడు. బ్లౌజ్ పెద్దగా మ్యాచ్ అవ్వలేదు కానీ టసల్స్తో మ్యాచ్ అయింది. ఇక్కడ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ నాకు షైనీ ఇచ్చింది మా ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ అవర్ సింప్లీ గెటింగ్ రెడీ ఫర్ ద చర్చ్. అండ్ మదర్స్ డే కాబట్టి నేను చర్చ్కి చీరలు కడుతూనే ఉంటాను. ద వర్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇవాళ చాలా స్పెషల్ ఉండే. ఈ చర్చ్ నాకు చాలా ఇష్టము. మమ్మల్ని రెబకా ఇన్వైట్ చేసింది. అండ్ ఇవాళ మదర్స్ డే కాబట్టి ఇక్కడ బేబీ డెడికేషన్ జరుగుతుండే. ఇందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అండ్ ఈవేళ పాస్టర్ గారు ప్రీచ్ చేస్తున్నారు మదర్స్ డే కాబట్టి. తర్వాత ఇక్కడ మదర్స్ అందరికీ చర్చ్ అయిపోయిన తర్వాత ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టి డిజిటల్ ప్రింట్స్ ఫోటో తీసిచ్చారు. తర్వాత ఇవి డెకరేషన్స్ కొంచెం బాగానే హడావుడి చేస్తారు అన్నమాట ఇక్కడ. అండ్ ఈ చర్చ్లో మఫిన్స్, కేక్స్ మా వాళ్ళు కుమ్మేస్తున్నారు, దొరికిందే ఛాన్స్ అని. నేను ఎంత కంట్రోల్ చేసినా జంక్ ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ మా వాళ్ళు కుమ్మేస్తూ ఉంటారు. ఇంకా బయట అడిగితే నేను ఇంకెలాగా కాదని లేనని తెలుసు వాళ్ళకి. సో కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్. తర్వాత నేను కొంచెం ఫిష్ ఫ్రై చేశాను, కొంచెం పప్పుచారు పెట్టి. ఎక్కడికి లంచ్కి బయటికి వెళ్ళలేదు. టుడే మై లంచ్ లుక్స్ లైక్ దిస్: పప్పు, చేపల ఫ్రై, సాల్మన్ ఫ్రై, కొంచెం ఆనియన్స్. ఇక్కడ టూ మచ్ ఆనియన్స్ ఎక్కువ, నేను అన్నీ తినలేదు. కొంచెం రైస్. సో జస్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేమాట లంచ్ ఇక్కడ. అండ్ మామూలుగా మదర్స్ డేకి అందరూ బయటకు వెళ్తారు కదా, మేము ఎక్కడికి వెళ్ళలేదు. చాలా రష్ ఉంటుంది, చాలా అంటే చాలా. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ రెస్టారెంట్స్ అయితే ఇంకా టూ మచ్. అమెరికన్స్ కూడా చక్కగా వెళ్ళిపోతారు, అందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరూ రెస్టారెంట్స్కి వెళ్ళి బయట తింటూ ఉంటారు. నాకైతే లాస్ట్ ఇయర్ బాగా గుర్తుంది. అందుకనే నేను ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ రియలీ వేస్ట్ ఆఫ్ టైమ్. ఐ ప్రామిస్డ్ మై ఫ్యామిలీ దట్ ఐ కుక్ సంథింగ్ గుడ్ ఇన్ ది ఈవినింగ్, కానీ కుదరలేదు. తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తెలుగు చర్చ్కి బయలుదేరాలి. ఇది బనారసి సమ్ శారీ, నాకు తెలియదు, ఇక్కడే తీసుకున్నాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఐఎమ్ గెటింగ్ రెడీ లైక్ దిస్. మదర్స్ డే కదా, ఎంత కాదనుకున్నా కొంచెం తెలుగు చర్చ్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా తయారవుతున్నాను. అండ్ ఫ్యాషన్ టాక్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, అమ్మో ఇన్ని చీరలా అని. నేను చెప్తాను, దాని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. నేను జస్ట్ సింపుల్ నెక్లెస్తో పేరప్ చేశాను. అండ్ ఇక్కడ ఇప్పుడు మదర్స్ డే కాబట్టి నేను మదర్నే. మరి ఈడితో కూడా ఆడుకోవాలి కదా. వాడే తీసుకొచ్చిస్తున్నాడు నాకు ఆ టాయ్. సో నేను ఇస్తే నేను మళ్ళీ ఇట్లా విసిరేస్తే నాకు మళ్ళీ తెచ్చిస్తాడు అనమాట. హీ లవ్స్ టు ప్లే విత్ పీపుల్ లైక్ దట్. అసలు ఈ కుక్క అంటారు కానీ అసలు కుక్కలాగే ఉండడమ్మా నాకు. అసలు నా బిడ్డ అంటే నా బిడ్డీడు. నేను వీడు లేకుండా ఇప్పుడు అసలు ఇంక ఉండలేను నేనైతే. నేను వాడికి కుక్కలా కనపడతాను అలా, లేకపోతే నాకాడు బేబీలా కనపడుతున్నా నాకు నిజంగా తెలియదు. ఓన్లీ గాడ్ నోస్. తర్వాత మా గర్ల్స్ ఆర్ గెట్టింగ్ రెడీ. వీళ్ళిద్దరూ చాలా కొట్లాడుకుంటారు ఇన్ జనరల్గా, చాలా చాలా ఫైటింగ్స్. కానీ కొన్ని విషయాల్లో మాత్రం బాగా పేరప్ అయిపోతారు. అది మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. టీవీ చూసే కాడ, డెజర్ట్స్ తినే కాడ, ఇక ఇట్లాంటి ఈ మేకప్లు. మా టీనేజర్ షీఈస్ గోనా బి 16. తర్వాత ఇక్కడ మేము తెలుగు చర్చ్కి వెళ్ళాము. అక్కడ దే వర్ ఆనరింగ్ మదర్స్ అండ్ గిఫ్ట్స్ ఇస్తుండే. మంచిగా మా కోసం పిల్లలతో అడిగించారన్నమాట. ఇవాళ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, స్తుతిని అడిగారు, వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ యువర్ మామ్. మా స్తుతి ఏముందంటే, ఈవెన్ ద థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్, మై మామ్ ఈజ్ ద పాజిటివ్ పర్సన్. అండ్ అక్కడ పాస్టర్ గారు వాళ్ళు కూడా చాలా షాక్ అయిపోయినారు.
అండ్ ఐ వాజ్ లైక్ ఇట్స్ వర్త్ వర్మ వర్త్ వాట్ ఐ వెంట్ త్రూ అనేది అనిపించింది. అండ్ చాలా బ్లెస్సింగ్ అనిపించింది. నాకు అలాంటి నీళ్ళు వచ్చినాయి, కానీ దట్స్ గుడ్ టీయర్స్ యూనో. సో దట్స్ హౌ దే ఆనర్డ్ అస్. అండ్ పెద్ద పాప కూడా బాగానే చెప్పింది. తర్వాత మదర్స్ డే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫుడ్ అరేంజ్ చేశారు, అండ్ అక్కడే తినేసాము. సో ఇట్లాగా ద డే వాజ్ రియలీ రియలీ గుడ్ టుడే. అసలు చెప్పాలంటే రియలీ గుడ్. నాకు పిల్లలిద్దరు గిఫ్ట్లు ఇచ్చారు. ఐ కుడెంట్ షో యూ, మేబీ ఏదైనా షార్ట్లే వేస్తా. అది మా పాప, పెద్ద పాప మఫిన్స్ కాదు, వేఫల్స్ బ్రేక్ఫాస్ట్లో చేసింది. తనే ఆఫ్టర్నూన్ టీ కూడా పెట్టింది. ఇది ఎంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. సో లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ దిస్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఈజ్ బెటర్, గెటింగ్ బెటర్ అంటే బెటర్ అవుతుంది అన్నమాట ఎవ్రీ ఇయర్. నాకు లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ నాట్ గుడ్, కానీ కొంచెం బెటర్. ఐ హోప్ ద నెక్స్ట్ ఇయర్ విల్ బీ మోర్ బెటర్, అంతే కదా. సో ఆల్వేస్ హోపింగ్ ద బెస్ట్. అండ్ this is how I spent my day. I hope you also had a good Mother's Day gift by your husband and your kids, and also you must be remembering your mom. So it's nice to have a good time, and thank you all for watching. Please do share and subscribe. See, this is how only you can show the love to me, and this is how I can spread a little bit positivity and do something with you all. Amen.